కేవలం అధికారం కోసం తీవ్రవాద అనుకూలమైనటువంటి వ్యక్తులతోటి రాహుల్ గాంధీ చొరవతోటి వాళ్ళతోటి పనిచేయటం, కాంగ్రెస్ పార్టీ అటువంటి వాళ్ళని సమర్థించేటటువంటి విధంగా రాహుల్ గాంధీ చేసినటువంటి తప్పుల్ని కూడా ప్రశ్నించకుండా ఊరుకోవటం అనేటటువంటి దాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన అనంతరం మీరు ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీని మూసేయమని గాంధీజీ చెప్పారు. ఆ మాట విన్నారా? ఇవాళ అదే గాంధీజీ పేరు పెట్టుకొని, అదే గాంధీజీ పేరు త్యాగాల్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని చూపించి అధికారాన్ని అడిగేటటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పుకోనేటటువంటి పరిస్థితి లేదు. కేవలం గాంధీజీకి ఏ విధమైనటువంటి నివాళులు వీళ్ళు ఇచ్చారనంటే, ఆయన ఆ కాంగ్రెస్ పార్టీని స్వతంత్రం వచ్చిన తర్వాత మూసేయమంటే ఆ పేరును అడ్డం పెట్టుకుని అధికారం కోసం తాపత్రయం పట్టడం తప్పితే అంతకు మించి లేదు. ఏ రోజు కూడా నెహ్రూ కుటుంబం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి కానీ, అత్యధిక సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి వీర సావర్కర్ గారి గురించి కానీ, భగత్ సింగ్ గారి గురించి కానీ ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని వారితోటి రాజకీయాల ముందుకి నడిపేటటువంటి ప్రయత్నం చేయదు. మాట్లాడితే మతపరమైనటువంటి వివక్ష, అపీజ్మెంట్ పాలిటిక్స్, సంతుష్టీకరణ రాజకీయాలు, మైనార్టీలని ఏ విధంగా సంతుష్టీకరణ చేయాలి, వారి ద్వారా ఓటు బ్యాంక్ రాజకీయాన్ని ఏ విధంగా నడపాలనే ప్రయత్నమే కానీ వారిని అభివృద్ధిలో వికసిత భారత్లో ఏదైతే మోడీ గారు అనుకున్న విధంగా వాళ్ళని అందులో మమేకం చేసేదానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా అడుగు ముందుకు వేయదు. వాళ్ళు అదేవిధంగా అణగారిన వర్గాల్లో అట్టడుగుగా ఉండాలని, వాళ్ళు ఓటు బ్యాంక్గా మాత్రమే ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఆ విధమైన రాజకీయాలనే చేస్తుంది. ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగాన్ని తొంగల్లోకి తొక్కి ఈరోజు కూడా ఎమర్జెన్సీ ఆనవాళ్ల గురించి మాట్లాడుకునేటటువంటి దుస్థితి. ఆర్టికల్ 356 100కు పైగా సార్లు రాష్ట్రాల మీద వినియోగించి రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడతారు, రాజ్యాంగపు హక్కుల గురించి మాట్లాడతారు. ఎమర్జెన్సీ పెట్టి ప్రాథమిక హక్కులు రాసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం గురించి నవ్వుకుంటారు ఎవరైనా. గత చరిత్ర ఒకసారి నెమరేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అన్న ఎన్టీ రామారావు గారి యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా రామ్లాల్ని పెట్టి ఏ విధంగా కూల్చారు కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ ఒకసారి కర్ణాటకలో చూసినట్లయితే ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏ విధంగా వస్తుంది సుప్రీంకోర్టులో ఈరోజు కూడా ఏదైనా తీర్పు అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానం కదా. పంజాబ్లో ఎన్నిసార్లు, వెస్ట్ బెంగాల్లో ఏ విధమైన ప్రయత్నాలు, కేరళలో ఏ విధమైన ప్రయత్నాలు, తమిళనాడులో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తను అధికారం మదంతో అధికారం కోసం కేంద్రాన్ని వినియోగించి ఏ విధంగా చేసిందని చరిత్రని ఈ దేశం మర్చిపోయింది అనుకుంటున్నారా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అంటేనే అధికారం కోసం కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య సంతుష్టీకరణ రాజకీయాలు, విభజన రాజకీయాలు చేసేటటువంటి పార్టీగా వాళ్ళ పేరు పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికార మార్పిడి కోసం హైదరాబాద్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నిసార్లు మత కలహాలు సృష్టించింది. దాని వెనకాల ఉన్నటువంటి కర్త ఎవరు? ఇవాళ వచ్చి షర్మిల గారు మాట్లాడుతున్నారు. అధికారం మారాలన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్లో మత కలహాలు సృష్టించినటువంటి వ్యక్తి ఎవరో కూడా చెప్తే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా ఇవాళ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఖలిస్తాన్, ఐఎస్ఐ వంటి తీవ్రవాదులకి అనుకూల పార్టీగా మారిపోయింది. దానికి సమాధానం ఇంత మట్టికి అమెరికాలో ఎందుకు వాళ్ళతో కలిశారు, ఎందుకు వాళ్ళతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తే ఇప్పుడు వరకు కూడా వారు మాట్లాడలేదు. మత ఆధారిత రిజర్వేషన్లకి సంబంధించి బీజేపీ వ్యతిరేకము, వెనకబాటుతనమే రిజర్వేషన్లు ఉండాలని మాట్లాడుతుంటే కొంతకాలం చూసిన తర్వాత ఎస్సీలకి, ఎస్టీలకి సంబంధించిన రిజర్వేషన్లు తీసేస్తాము అనేటటువంటి మాటను అమెరికాలో మాట్లాడారు రాహుల్ గాంధీ గారు. పార్లమెంట్లో ఒక రకమైన మాటలు మాట్లాడతారు, విదేశాలకు వెళ్ళినప్పుడు మరొక రకమైన మాటలు మాట్లాడతారు. వీటిని ప్రశ్నిస్తే నాలిక ఖర్చుకొని మళ్ళీ ఈ విధంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వాళ్ళ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి రోడ్డు మీద ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, ధర్నాలంటూ నానా యాగి చేస్తూ వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు.